ఎస్. నైట్రోజన్ ఆక్సైడ్స్ గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ ఆక్సైడ్స్ గురించి ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. సో నైట్రోజన్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది చూడండి. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇక్కడ వచ్చింది. యాసిడ్ రైన్స్ పడడానికి రెండు కారణం సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇది ఇక్కడ వచ్చింది. చూద్దాం. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్. మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అన్నాడు, ఇక్కడ ఏంది మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నాడు. ఓకే. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్. ద సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ద సోర్స్ ఈజ్ మెయిన్లీ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్. ఆటోమొబైల్స్ తెలుసావా, వాటి పొగ వదులుతుంది. సో పొగ నుంచి అనమాట, ఆటోమొబైల్ యొక్క పొగ నుంచి. ద సోర్స్ ఈజ్ మెయిన్లీ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నమాట. ద ఎయిర్ పొల్యూటెడ్ బై నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈజ్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ బట్ ఆల్సో ఎనిమల్స్. Not only harmful to humans and animals, but also dangerous for the life of the plant. Nitrogen oxide pollution also results in acid rains. చెప్పా కదా, యాసిడ్ రైన్స్ వచ్చింది, ఇట్లా యాసిడ్ రైన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఫోటోకెమికల్ స్మాగ్. చూడండి, దీంట్లో నుంచి డిఎస్ బిట్టు 100% అది రానికి ఆస్కారం ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్ పొల్యూషన్ ఆల్సో results in acid rains and formation of photochemical smog. Okay, ఇది very important. The effect of nitrogen oxide on plants include ఏమొస్తుంది? ప్లాంట్స్ మీద నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క ప్రభావం ఏంటంటే అక్కరెన్స్ ఆఫ్ ది నిక్రోటిక్ స్పాట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీఫ్. ఇది ఫస్ట్ పాయింట్. ద అక్కరెన్స్ ఆఫ్ necrotic spot on the surface of leaf. Next, photosynthesis is affected. Photosynthesis అనేది ప్రభావం అవుతుంది. Photosynthesis affected in crop plants and yield is reduced. ఇది సెకండ్ పాయింట్. మూడోది, నైట్రోజన్ ఆక్సైడ్స్ కంబైన్డ్ విత్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్. గుర్తుపెట్టుకోండి, నైట్రోజనస్ ఆక్సైడ్స్ అనేది కంబైన్డ్ విత్ వాలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్తో ఫామ్ అయితే బై ది యాక్షన్ ఆఫ్ సన్లైట్తో మనకేం తయారవుతుంది? సెకండరీ పొల్యూటెంట్స్ ఫామ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ నైట్రోజన్ ఆక్సైడ్. ఇక్కడ సెకండరీ పొల్యూటెంట్స్. సో దీన్ని బాగా మీరు గమనిస్తే ఏముందంటే పరాక్సీ అసిటైల్ నైట్రేట్. పరాక్సీ, పి అంటే పర్, ఓఎక్స్ ఆక్స్, అసిటైల్, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్. ఏ అంటే ఇది అసిటైల్ నైట్రేట్. దీన్ని ప్యాన్ అంటారు. మనకు ప్యాన్ అంటే కూడా అడుగుతాడు వాడు. ఓకే, ప్యాన్ అంటే ఏంటి అని అడుగుతాడు వాడు, గుడ్డినా కొడుకు. ఓకే, ఎగ్జామ్ అడిగేవాడు. పిఎన్, ప్యాన్ అంటే ఏంది? పెరాక్సీ అసిటైల్ నైట్రేట్. విచ్ ఆర్ ఫౌండ్ ఎస్పెషల్లీ, ఎక్కడుంటాయి? ఫౌండ్ ఎస్పెషల్లీ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్. గుర్తుపెట్టుకో, దీంట్లో ఉంటుంది ఫోటోకెమికల్. ఇప్పుడు నైట్రోజనస్ ఆక్సైడ్ అనేది ఫోటోకెమికల్ స్మాగ్ ఏర్పడడానికి సహాయం చేస్తుంటారు. ఈ ఫోటోకెమికల్ స్మాగ్లో ఏముంటుందంటే ఎలా ఏర్పడుతుందంట అంటే, మనకు నైట్రోజన్ ఆక్సైడ్ అనేది వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్తో కలిసినప్పుడు మరియు బై ద యాక్షన్ ఆఫ్ సన్లైట్తో కలిసినప్పుడు సెకండరీ పొల్యూటెంట్స్గా మనకు పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ కనపడుతుంది అంటే ఈ ఫోటోకెమికల్ స్మాగ్లో కనపడుతుంది అనమాట. దే ఆర్ పవర్ఫుల్ ఇరిటేటెంట్స్ టు ఐస్. ఇవేంటివి? మనకు కళ్ళకు పవర్ఫుల్ ఇరిటేటెంట్స్. నైట్రోజనస్ ఆక్సైడ్స్ అనేటివి కళ్ళకు దాని ఏమంటే పవర్ఫుల్ ఇరిటేషన్గా పనిచేస్తాయి. అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఏవి మన కళ్ళకు కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ పవర్ఫుల్ ఇరిటేటెడ్ పనిచేస్తాయంటే నైట్రోజన్ ఆక్సైడ్స్. అందుకే మేజర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అండి, ఫోటోకెమికల్ స్మాగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అవును, మనకు తెలుసు.
కాజ్డ్ బై రియాక్షన్ బిట్వీన్ సన్లైట్ అండ్ పొల్యూటెంట్స్. బాబా బాబా ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు, సన్లైట్కి మరియు పొల్యూటెంట్స్కి మధ్యన జరిగితే ఏది వచ్చింది అని అడుగుతాడు. ఏది ఫోటోకెమికల్ స్పార్క్ వచ్చిందని, లేకపోతే సన్లైట్కి ప్లస్ హైడ్రోకార్బన్స్ నైట్రోజన్ ఆక్సైడ్. పొల్యూటెంట్స్ అంటే హైడ్రోకార్బన్స్ ఒకటి, నైట్రోజనస్ డయాక్సైడ్ అంటే ఏంటి? నైట్రోజన్ డయాక్సైడ్ అంటే ఏంటి? NO2. హైడ్రోజన్ కార్బన్స్ నైట్రోజన్. చూడండి, హైడ్రోకార్బన్స్ NO2 జరిగితే కూడా ఏమొస్తుంది? ఫోటోకెమికల్ స్పార్క్ వస్తుంది. ఎట్లా క్వశ్చన్ వాడు సన్లైట్ ప్లస్ పొల్యూటెంట్స్ అని అడగొచ్చు, సన్లైట్ ప్లస్ హైడ్రోకార్బన్స్ నైట్రోజన్ డయాక్సైడ్ కూడా అడగొచ్చు. ఈ విధంగా అడగొచ్చు. అయితే ఫోటోకెమికల్ స్మాగ్ ఏర్పడేది. ఫోటోకెమికల్ స్మాగ్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్. దీనివల్ల ఏమవుతుంది? లీడింగ్ టు ద ఇరిటేషన్స్ టు ద రెస్పిరేటరీ ట్రాక్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెస్ అండ్ ఐస్. గుర్తుపెట్టుకోండి, ఇరిటేషన్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్, రెస్పిరేటరీ ఇల్నెస్ అండ్ ఐస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్ మీరు ఎంత బాగా చదువుకుంటే అంత మంచిది. డిఎస్ఎల్ నుంచి పెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్క్రబ్బర్ అంటే ఏంది? ఇది మనం చెప్పింది వాడు. ఓకే, స్క్రబ్బర్స్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోలింగ్ డివైజెస్ యూజ్డ్ టు రిమూవ్ సమ్ పార్టికులేట్స్ లేకుంటే గ్యాసెస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఎగ్జాస్టర్స్. The term is used to describe systems that inject a dry reagent into a pollutant exhaust stream. ఎందుకోసం? to wash out, to neutralize the acidic gases. ఓకే, ఇప్పుడు లైమ్స్టోన్ స్లర్రీ ఉంది కదా, లైమ్స్టోన్ స్లర్రీ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ స్క్రబ్బర్. Limestone slurry is often used in scrubber, and slurry means a thin mixture of the insoluble substances. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజ్డ్ ఇన్ స్క్రబ్బర్ అన్నాడు కదా. ఇప్పుడు ఈ స్క్రబ్బర్లో ఏంది? స్లర్రీ ఉంది. స్లర్రీ అంటే ఏంటంటే ఏ థిన్ మిక్చర్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఏది సిమెంట్, డస్ట్ ఎక్సెట్రా విత్ వాటర్. సో దీన్నే స్లర్రీ అంటే ఏం లేదు, ఈ రెండు వాటర్తో ఉండాలి. వాటర్తో ఉంటేనే స్లర్రీ అంటారు దీన్ని. సో ఇదే అనమాట మెయిన్ పాయింట్ ఇక్కడ. స్క్రబ్బర్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోలింగ్ డివైస్. స్క్రబ్బర్ యూజ్డ్ టు రిమూవ్ సమ్ పార్టికులేట్స్ ఆర్ గ్యాసెస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఎగ్జాస్టర్స్. The term is used to describe systems that inject a dry reagent into a pollutant exhaust stream to wash out or neutralize the acid rains. Limestone slurry is often used in scrubbers. చూడండి, స్క్రబ్బర్స్ అని మనం మాట్లాడుతున్నాం, కానీ స్క్రబ్బర్గా ఏది ఉపయోగిస్తారు ఎక్కువ? లైమ్స్టోన్ స్లర్రీ. చూడండి, అందుకే ఇక్కడ వాడు ఏమి ఉపయోగించినట్టు లైమ్ స్ప్రేగా ఉపయోగించినాడు. ఓకే, స్క్రబ్బర్గా ఉపయోగించేది కరెక్టే. స్క్రబ్బర్ ఏంటి అంటే లైమ్స్టోన్ స్లర్రీ ఉపయోగిస్తారు. సో స్లర్రీ అంటే ఏ థిన్ మిక్చర్ ఆఫ్ ది ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ సిమెంట్ అండ్ డస్ట్ విత్ వాటర్తోనే ఉండాలి. దాన్ని స్లర్రీ అంటారు. స్క్రబ్బర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లైమ్స్టోన్ స్లర్రీ. నెక్స్ట్ మనకు పార్టికులేట్ మ్యాటర్. ఓకే, పార్టికులేట్ మ్యాటర్. సో చూడండి, పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏంది? మనకు కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టికులేట్ మ్యాటర్ అయినందుకే మనకు వాటర్ కొట్టించండి, గుర్తుందో లేదా మీకు? రైట్, పార్టికులేట్ మ్యాటర్ దీన్నే ఏరోసాల్స్ అంటారు. ఏమంటారు? ఏరోసాల్స్ అంటారు. టైనీ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ మ్యాటర్. Tiny particles of solid matter suspended in a gas or a liquid constitute the particulate matter. Aerosols refer to particles and or liquid droplets. Aerosol refers to particles and or liquid droplets. Aerosol refer to particles and లేకపోతే
liquid droplets and the gas and the gas together, okay, together, a system of the colloidal particles, a system of colloidal particles dispersed in a gas, a system of a colloidal particles dispersed in a gas, dispersed in a gas. కంబర్షన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఇది పెట్రోలు, డీజిలు ఎక్సెట్రా. తర్వాత కంబర్షన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్. తర్వాత ఫ్లై యాష్. చూడండి ఇది అయిపోయింది, ఇది ఫస్ట్ది. సో దీనికి 2 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఫ్లై యాష్ ప్రొడ్యూస్డ్ ఇన్ థర్మల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ అంటే ఏంటంటే బూడిద. అండ్ ఫారెస్ట్ ఫైర్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ అండ్ asbestos mining and manufacturing units, spinning and ginning mills. Fly ash produced in thermal plants, forest fires, cement factories, asbestos mining and manufacturing units, spinning and ginning mills, etc. are the main sources of the particular pollution. So ఈ పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్కి మెయిన్ కారణకాలు ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఏదంటే కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది ఒక కారణంకి అయితే, ఇది 2వది, ఇది 3వది, 4వది, 5, 6 ఇవన్నీ అనమాట. సో అందుకే ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ అని చెప్పినాడు. అకార్డింగ్ టు ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డ్, సిపిసిబి, ఇది ఇంపార్టెంట్. particles of 2.5 microns లేదా less than in diameter. According to Central Pollution Controlling Board CPCB, particles of 2.5 micrometers or less in diameter are highly harmful to humans and others air breathing problem వస్తాయి. ఇది ఇంపార్టెంట్ చూడండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డ్ ప్రకారంగా పార్టికల్స్ 2.5 మైక్రోమీటర్స్లో ఉన్నా, లేకుంటే లెస్ దాన్ 2.5 మైక్రోమీటర్స్ ఆర్ లెస్ ఇన్ డయామీటర్ ఉన్నా ఆర్ హైలీ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అని చెప్పిన అనమాట. దీస్ మైక్రోస్కోపిక్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్ డ్రాప్లెట్స్. That are so small and can get deep into the lungs, causes the decrease the lung function and aggravated asthma and premature death in people with heart or lung disease. Development of chronic bronchitis and irregular heartbeat, etc. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అని ఇచ్చినాడు. చూద్దాం ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఎందుకు ఇచ్చినాడు. మీరు దీన్ని బాగా గమనిస్తే డస్ట్ పార్టికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవేంటివి? నెగిటివ్లీ చార్జ్డ్ వైర్. ఇది క్లీన్ ఎయిర్. సో కలెక్షన్ ప్లేట్ గ్రౌండ్. ఇదేంటి? కలెక్షన్ ప్లేట్ గ్రౌండెడ్. ఓకే, ఇది క్లీన్ ఎయిర్, నెగిటివ్ చార్జ్డ్ వైర్. ఇది డిశ్చార్జ్ కరోనా అండ్ డర్టీ ఎయిర్ పైకి, డర్టీ పార్టికల్స్ కిందికి. ఇదేమో డిశ్చార్జ్ కరోనా, ఇదేమో నెగిటివ్లీ చార్జ్డ్ వైర్. ఓకే, క్లీన్ ఎయిర్ బయటకు వస్తుంది. ఇది కలెక్షన్ ప్లేట్ గ్రౌండెడ్ అంటే ఇది కలెక్షన్ ప్లేట్ కింద పెట్టాలని అర్థం. సో దీని ఏమంటారు? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అని ఇచ్చాం. నెక్స్ట్ అండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ ఫిల్టర్. చాలా వైడ్లీ యూజ్ చేస్తామంటారు, చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. వైడ్లీ యూజ్డ్ ఫిల్టర్ ఫర్ రిమూవింగ్ పార్టికులేట్ మ్యాటర్. అంటే ఏంది? ఇది పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏరోసాల్. ఫర్ రిమూవింగ్ ఏరోసాల్ ఫ్రమ్ ద ఎగ్జాస్ట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్.
చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ నుంచి దాని నుంచి ఏమైతే ఒక పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ వస్తుంది, అంటే ఏరోసాల్స్ పెడతాయి. వాటిని ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించేది వైటల్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇట్ కెన్ రిమూవ్ 99% పార్టికులేట్ మ్యాటర్. గుర్తుపెట్టుకోండి, ఇది 99% పార్టికులేట్ మ్యాటర్ని తీసేస్తుంది. ఇట్ హ్యాస్ హై వోల్టేజ్ ఎలక్ట్రోడ్స్. సో దీనివల్ల విచ్ ప్రొడ్యూస్ ది కరోనా దట్ రిలీజ్ ది ఎలక్ట్రాన్స్. ఓకే, కరోనా గురించి కరోనా దీస్ ఎలక్ట్రాన్స్ అటాచ్డ్ టు డస్ట్ పార్టికల్స్ అటాచ్ అవుతాయి, making them negatively charged. These are collected by collecting plates which attract the charged particles. The air flowing between the plates is keep in low velocity so as to allow the dust particles to settle on plates. So ఈ విధంగా క్లీన్ ఎయిర్ ఈజ్ రిలీజ్డ్ into the atmosphere. Right. Measures to control air pollution caused by automobiles. అంటే మన సిటీలో తిరిగే ఆటోమొబైల్స్ నుంచి ఏర్పడే ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఏమని చెప్తున్నారు? ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ అలాంగ్ విత్ యూజ్ ఆఫ్ డీజిల్ అన్డెడెడ్ పెట్రోల్. ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ అలాంగ్ విత్ యూజ్ ఆఫ్ డీజిల్ ఆర్ అన్డెడెడ్ పెట్రోల్. తర్వాత ఫిట్టింగ్ క్యాటలిస్టిక్ కన్వర్టర్ to the automobiles having expensive metals namely platinum, palladium, rhodium as a catalyst. గుర్తుపెట్టుకోండి, platinum, palladium and rhodium as a catalyst. ఇవేం చేస్తాయి? which reduces the emissions of the poisonous gases. సో ఇవి చేసుకోవడం వల్ల ఏమిటంటే మనకు పాయిజనస్ గ్యాస్ బయటకు రాకోకుండా తగ్గిస్తాయి అన్నమాట. సో క్యాటలిస్ట్ ఇవి. సో ప్లాటినం, పలాడియం, రోడియం హ్యావింగ్ ఎక్స్పెన్సివ్ మెటల్స్ నేమ్లీ ప్లాటినం, పలాడియం, రోడియం హ్యాజ్ ఎ క్యాటలిస్ట్ విచ్ రెడ్యూసెస్ ది ఎమిషన్స్ ఆఫ్ ది పాయిజనస్ గ్యాస్. ఓకే, ఇంతటితో ఇది అయిపోయింది. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ రికార్డ్ చేస్తాం. చూడండి, నాయిస్ ఇప్పుడు మనకు ఎయిర్ పొల్యూషన్ మాత్రమే అయిపోయింది టాపిక్. నాయిస్ పొల్యూషన్ అనేది మళ్ళీ ఉంది. నాయిస్ పొల్యూషన్ అది ఫస్ట్ టాపిక్లోనే ఉంది. చూడండి, ఇక్కడ నాయిస్ పొల్యూషన్ నేను సెకండ్ వీడియోలో చేస్తాను. ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. దాని తర్వాత మరి ఇది సపరేట్ టాపిక్ యాడ్ చేస్తాను.